ఐఐటీలో ట్రిపుల్ బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. క్రీడా మైదానాలు కానివ్వండి, ఇతరు కానివ్వండి, కాలేజెస్, స్కూల్స్, ఈ ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడా తప్ప అన్నిటికీ వాడుతున్నారు. మనకు అది ఒక పెద్ద సమస్యగా మనకుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఫౌండేషన్ ఇక్కడ వేసింది ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు మాట్లాడదంతా ఉంది, అది అనవసరమైన విషయాలు, అంత దూరం ఎవరు వెళ్తారని, ఇది అది అని. అయితే గమనించవలసిన ఒక ఎగ్జాంపుల్ మీ ముందని పెడతాను. మనకి హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం ఉంది, టెస్ట్ మ్యాచెస్ ఇవన్నీ అయ్యేవి. అక్కడ ఒక మంచి ఇండోర్ స్టేడియం ఉంది. నేనే ఒక శాసనసభ సభ్యుడిగా, జూనియర్ శాసనసభ సభ్యుడిగా చాలా పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యేవారు. ఒక కళ్యాణ మండపం అయిపోయింది, డబ్బు డబ్బు డబ్బు. ఇది ఒక న్యూసెన్స్ అన్నమాట. ఎన్టీ రామారావు గారు ఏం చేశారు? ఆయన రాగానే ఆయన మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ ఆనంద్ తీసుకుంటారు. ఆయన ఇక్కడ ఇది ఉంది, ఫోటో ఉంది. ఆయన ఒక ప్రతిపాదన పెడితే ఎన్టీ రామారావు గారు వారందరూ కలిసి అక్కడ పెళ్ళి లేకుండా చేసి పెట్టేశారు. ఆర్ఎఫ్ అని ఒక కోచ్ ఉండేవారు, షటిల్ బ్యాడ్మింటన్, వెరీ కమిటెడ్ పర్సన్. ఆయన వచ్చారు. అక్కడి నుంచి పులి, గోపీచంద్ వీరందరూ అక్కడ తయారయ్యారు. ఆ పిల్లలందరికీ మీరు వచ్చి కాల్ కట్టండి అంటే అయ్యేది కాదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్దల బాధ్యత. ఇప్పుడు మన విజయనగరంలోనే చూస్తే సింపుల్గా ఉంది. మా పూర్వీకులు, మా గ్రాండ్ ఫాదర్, ఆయన ఫుట్బాల్ ఆడే స్థలము ఫుట్బాల్ గ్రౌండ్గా ఉండేది. దాన్ని క్రీడకి ప్రోత్సహిస్తామని ఒకనాడు ప్రభుత్వం ఏం చేసింది? అక్కడ ఒక రోడ్ తీసేసి, నెహ్రూ పార్క్ సగం కోసేసి, అంత కోతి పనులు చేసి ఆఖర్లో ఏం సాధించారంటే అక్కడ ఒక స్టేడియం అని. ఏ స్టేడియం? రాజీవ్ స్టేడియం అన్నారు. ఫుట్బాల్ పోయింది. మీరు ఫుట్బాల్ ఆడి ఎక్కడో నాకు ఫోటోగ్రాఫ్ చూపించితే నేను చాలా సంతోషిస్తాను. మా తాతగారు ఆడగలిగిన ఫుట్బాల్ గ్రౌండ్ ఈరోజు ఫుట్బాల్ లేదు. అక్కడ ఇండోర్ స్టేడియం కట్టారు. ఎవరైనా తయారయ్యారా? లేకపోతే అది షాదీఖానాగా నడిచిందా? ఓకే, షాదీఖానాగా నడిస్తే ఏదో డబ్బులు వస్తాయి కదా. ఎక్కడ పోయాయి డబ్బులు? ఎవరో ఫ్లెక్సీ వేయడాక. సో మీకు ఆ రైట్ పర్స్పెక్టివ్ రావాలి. రైట్ పర్స్పెక్టివ్ రాకపోతే మీకు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆశించింది రాదు. ఎక్కడ పిల్లలకి ఇస్తే అక్కడ టాలెంట్, మన అందరి దగ్గర టాలెంట్ ఉంది. టాలెంట్ లేక కాదు, బయట తీసే బాధ్యత కలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యక్తులు మనకు అందరికి కావాలి. మాకు తెలుసు, ఒక ప్రభుత్వం మేము స్పోర్ట్స్ అంతా ప్రోత్సహిస్తున్నా అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఓ జియో ఇచ్చారు. అయ్యా, ఏ మ్యాచ్ అయినా మీరు తాగొచ్చు, జియో. అది ఎక్కడ స్పోర్ట్స్ డెవలప్ అయింది? తాగబోతులు తయారు చేయడానికి బాగా పనికి వచ్చింది. సో ఇలాగా క్రీడని వాడి ఇతర విషయాలకు వాడుతా పోతుంటే మన భవిష్యత్తుని మనం తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం.
పెద్దలు తయారయ్యారు. అన్ని రంగాల్లో ఇలా పెద్దలు తయారయ్యారు. ఇప్పుడు మనం కష్టపడి ఎంతమంది పెద్దల్ని తయారు చేస్తామనేది ప్రశ్న. దానికోసం పూనుకుంటున్నారు కొందరు. పూనుకున్న ప్రతి ఒక్కరికి మేము వారిని చేసిన శ్రమని మనము ఆనందంతో స్వీకరిస్తున్నాం. అట్లీస్ట్ ఎప్పుడైనా మన భవిష్యత్తు, ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత నేను బ్రతకడానికి నాకు ఇది కూడా లేదు. కానీ ఈరోజు గజపతి రాజుని తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు పిల్లలు తెలియదు ఆయన చేసిన సేవలు. ఇక్కడ ఈ ఫెసిలిటీ రావడానికి ఆయన చేసిన ఫెసిలిటీ సేవలు తెలియకపోవచ్చు. జానకి రామరాజు వచ్చి ఇదంతా ఈ గ్రౌండ్, అథ్లెటిక్స్ గ్రౌండ్ అంతా చేసి పెట్టారు. నా పైసా అడగలే, ఆయనే ఖర్చు పెట్టి ఆయన సొంతంగా క్రీడని ప్రోత్సహించాలని తెచ్చారు. పాపం ఇప్పుడు లేరు, పోయారు. కానీ చేసిన శ్రమకి మనం ఫలితం ఏమి ఇస్తున్నాం, మనం ఈరోజు ఉన్న శ్రమలో మనం చెయ్యాలి. ఇక్కడ ఒకప్పుడు ఓ స్పోర్ట్స్ స్కూల్ ఉండేది. అట్లీస్ట్ మన పిల్లలు తయారవుతాయని. కొందరు ప్రజాప్రతినిధులు ఏమనుకున్నారు, ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ అక్కర్లేదని ఎత్తి పారేశారు. మనం అందరు తందానా బ్యాచ్ అయ్యి తందానా కొడతా వచ్చాం. దానివల్ల మనం ఏం సాధించాం? మనకి ఇక్కడ కొండ వెలగాడ ఉంది. అక్కడ ఏ సౌకర్యం లేకుండా సిల్వర్స్ అండ్ బ్రాంజెస్ తీసుకురాగలిగారు అక్కడ ఉన్న పిల్లలు. కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏషియన్ గేమ్స్లో, నేషనల్ గేమ్స్లో. ప్రభుత్వం ఏం చేసింది, ప్రోత్సహించాలని ఓ జిమ్ కట్టించారు. కొన్ని దాని తర్వాత నేషనల్ వాళ్ళు తయారయ్యారా? వస్తున్నారు కొందరు పిల్లలు. మనం తయారయ్యేటట్లా చెయ్యాలి. ఇది మన అందరి బాధ్యత. మన బాధ్యతని స్వీకరిస్తే నాకు ఒక విషయం తెలుసు, ట్రై చేస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సీడ్ అయితేటప్పుడు అది మన అహంని పెంచడానికి కాదు. ఫెయిల్ అయ్యేటప్పుడు దాంట్లో పాఠాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే ఆ తప్పులు మళ్ళీ జరగవు. దీనికోసం మనమందరు కలిసి ముందు వెళ్ళి మనం వెళ్ళగలిగితే మన దేశం ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువ కాదు. అయితే కన్సిస్టెంట్ ఉండాలి. కన్సిస్టెన్సీ లేనిది అయ్యేది కాదు. ఇప్పుడు మీకు 1/4 మైల్ ట్రాక్ ఒలింపిక్స్ స్టాండర్డ్ కొలతబద్దలు కాదు. మేము ఆ కొలతబద్దలు మానేసి 1/4 మైల్ 4 లేన్ ట్రాక్ పెట్టము, మేము 2 లేన్ ట్రాక్ 250 మీటర్స్ పెడతామంటే అక్కడ తయారైన పిల్లలు కాంపిటీషన్ కోసం పనికిరారు. యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దాంట్లో క్లారిటీ వస్తే మనమందరూ బాగుపడతాం. ఒకప్పుడు హాకీలో భారతదేశం చాలా ముందు నుండేది. అయితే ఎందుకు పోయింది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, ఒలింపిక్ స్టాండర్డ్స్లో ఆస్ట్రోటర్ఫ్ని తీసుకొచ్చారు. ఆస్ట్రోటర్ఫ్ వచ్చేసరికి ఏమైంది,
మీ ఖర్చులు ఎక్కువ అయ్యాయి. భారతీయుల దగ్గర అంత డబ్బు లేదు. డబ్బు వస్తే మింగేవాడడానికి చాలామంది రెడీ. ఈ రెండు సమస్యల వల్ల ఒకప్పుడు హాకీ మ్యాచ్ చూడాలంటే ప్రపంచమంతా వచ్చేవాడు. భారతదేశం, పాకిస్తాన్, ఈ ఏరియాస్ అంతా ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు టెర్రరిజం పాకిస్తాన్కి వచ్చే ముందు క్రికెట్ కూడా అలాగే ఉండేది. ఇప్పుడు భారతదేశం, పాకిస్తాన్ ఆడుకోవాలంటే ఎక్కడ యుఏఈ వెళ్ళి ఆడుకోవాలి. ఆ పరిస్థితి వచ్చేసింది. సో మన క్రీడని ఎట్లా తీసుకెళ్ళాలి అందరూ ఆలోచించి ముందు వెళ్ళాలి. దిస్ ఇస్ క్యారెక్టర్ బిల్డింగ్. ఆ క్యారెక్టర్ బిల్డింగ్లో మనం కాంప్రమైజ్ కారాదు. ఉన్న నిజాల్ని మనం గ్రహించాలి. ఈ పొగడడం, తిట్టడం అనవసరం. మనము ఆ లైన్లో వెళ్ళిపోతే మనమంతా బాగుంటుంది అని నా భావన.